హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈ రోజు ఏంటంటే మీ ముందు మరో మంచి అవకాశం అనమాట. మన ఫీమేల్స్కి అయితే చాలా చక్కటి అవకాశం. చాలామంది అడుగుతున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి సిస్టర్ అని చెప్పేసి. సో మీకోసం అయితే 2 లొకేషన్స్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో అవేంటి, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, మొత్తం కూడా ఇప్పుడు మీతో స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు వచ్చేసి ఇక్సికో కంపెనీ నుంచి అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి ఇదైతే. మనకి పోస్ట్ ఏంటి అంటే కనుక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ మీకేమి ఉండాలి అంటే కనుక 1 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే వాయిస్ ప్రాసెస్ అంటే టెలికాలింగ్ అనమాట. ఇది రిలేటెడ్ టెలికాలింగ్. సో మీకు 1 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీ శాలరీ వచ్చేసి 21K నుంచి, అంటే 21,000 నుంచి అయితే మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 21K to 25K అనమాట, ఓకేనా. అండ్ అలాగే మీకు లాంగ్వేజెస్ ఏమేమి రావాలి అంటే కనుక ఇంగ్లీషు, తెలుగు అండ్ హిందీ. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ప్లస్ హిందీ కూడా, ఈ 3 లాంగ్వేజెస్ అయితే మీకు వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి విర్చువల్ అనమాట. అంటే ఆన్లైన్లో మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అలాగే మీ యొక్క CV అనేది ఒక నెంబర్ అయితే మెన్షన్ చేశారు, కాంటాక్ట్ నెంబర్. ఆ నెంబర్కి అయితే మీరు షేర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ కంపెనీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమే, అదైతే దీనికి లొకేషన్ ఏమీ మెన్షన్ చేయలేదండి, ఓకేనా. సో మీరు ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి అడగండి లొకేషన్ ఎక్కడ అనేది. అండ్ అలాగే ఆ CV అనేది కూడా మీరు ఆ నెంబర్కి మెన్షన్ చేయాలి. నేను స్క్రీన్ పైన అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నాను కదా, ఇదైతే లొకేషన్ మనకి రాజమండ్రి నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో ఇది కంపెనీ నేమ్ వచ్చేసి మనకి ఎలిఫిన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓపెనింగ్స్ ఇన్ రాజమండ్రి. రోల్స్ వచ్చేసి మనకి 3 రోల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే దీనికి ఏం రోల్ అంటే కనుక డేటా ఎంట్రీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ, దీనికి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అండి, ఓకేనా. గమనించుకోండి, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ అండ్ డెవలపర్. బ్రాకెట్లో ఏమి ఇచ్చారంటే నోడ్, జేఎస్, యాంగులర్, బూట్ స్ట్రాప్ అనమాట. నోడ్, జేఎస్ అండ్ అలాగే యాంగులర్, బూట్ స్ట్రాప్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఈ ఫీల్డ్కి సంబంధించి, ఓకేనా. అండ్ అలాగే మనకి థర్డ్ వన్ వచ్చేసి ఆన్ సైట్ అంటే మనకి కంపెనీ లోపల అనమాట. డేటా ఎంట్రీ, ఇది కూడా సేమ్, ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ అలాగే క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏమేమి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఏం మెన్షన్ చేశారంటే కనుక, అండ్ మీకు మినిమం డిగ్రీ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. అండ్ అలాగే అడాప్టబిలిటీ ఉండాలి. అండ్ అలాగే 0 to 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అన్నారంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ అనమాట, ఓకేనా. సో మీకు కొంచెం కంప్యూటర్ మీద కొంచెం బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి, ఓకేనా. అండ్ అలాగే నేను చెప్పాను కదా ఇక్కడ సెకండ్ వన్ బ్యాక్ అండ్ డెవలపర్, నోడ్, జేఎస్, యాంగులర్, బూట్ స్ట్రాప్ అని, వీటి గురించి అయితే నాకు అంతగా తెలియదండి. మీలో ఎవరికైనా సాఫ్ట్వేర్ సైడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయిపోండి, ఓకేనా. సో దీనికి ఇంటర్వ్యూ డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీ యొక్క ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే షేర్ చేశారు. ఆ నెంబర్ కంటే మీ యొక్క CVని అయితే షేర్ చేయమని చెప్పేసి చెప్పారనమాట, ఓకేనా గైస్. సో ఈరోజుటి మనకి జాబ్ అప్డేట్స్ అయితే ఈ 2 వచ్చాయండి. మిగతా ఒకటి వచ్చింది కానీ అది జాబ్ అప్డేట్ గురించి కాదనమాట. ఇది ఒక 3 months 6 months ఇప్పుడు న్యూగా సంస్థలు పెట్టేసి ట్రైనింగ్ ఇచ్చి మేమే మీకు జాబ్స్ అనేవి ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. సో ఆ టైప్ అనమాట. ఇది జాబ్ పర్పస్ అంటే మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ అయినా పే చేయాలా ఏంటనేది ఒక డౌట్తో నేను దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పట్లేదు. లేదు అక్క చెప్పండి, మేము ఒకసారి ట్రై చేస్తామంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. దీనికి జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ గురించి ఎలాంటి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి, ఓకే. మా ఇంట్రెస్ట్ ఉంది అక్క అని చెప్పేసి అంటే చెప్పండి, నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా ఈ వీడియో కింద మీరు కామెంట్స్ పెట్టండి.
మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది, ఓకేనా. సో ఇది నాకు తెలిసి ఇది హైదరాబాద్ అనుకుంటాండి. ఎస్, ఇది హైదరాబాదే. సో హైదరాబాద్ వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఈ రోజుటి మనకి జాబ్ అప్డేట్స్ అయితే ఈ 2 టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. నేను చెప్పిన 2 కంపెనీస్ గురించి కూడా, ఇక్సిగో అండ్ అలాగే ఎలిఫెంట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 2 కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కంపెనీలో అయితే మనకి మెయిల్స్గా ఉన్నారా, మెయిల్ ఎలిజిబిలిటీ అనేది ఏం చెప్పలేదు. ఒకసారి మెయిల్స్ కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఇన్ కేస్ ఉంది అంటే కనుక మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి, ఓకేనా. సో మనకి సెకండ్ కంపెనీ వచ్చేసి ఎలిఫెంట్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఓన్లీ టోటల్గా మనకి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే హౌస్ వైఫ్స్, ఎవరికైతే ఇంట్లో నుంచి బయట పంపరు కదా, కొంతమంది ఫ్యామిలీస్లోని ఆడపిల్లల్ని జాబ్ పంపనివ్వరు అండ్ మ్యాక్సిమం ఇప్పుడైతే అలా ఏం లేదంటే ఎక్కడో కానీ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో ఫస్ట్ టైం అండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. అది కూడా నేను ఏమీ లింక్డ్ఇన్ అండ్ అలాగే క్విక్ షేర్ లాంటి వాటిలో చూసి నేను చెప్పట్లేదు అనమాట. మనకి ఏ అప్డేట్ వచ్చినా జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు షేర్ చేశాను కాబట్టి కాంటాక్ట్ అయ్యి మీరు హ్యాపీగా చేసుకోండి, ఓకే. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందనే అనుకుంటున్నాను. సో మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.